ప్రభువైన యేసు నామములో చేరి వచ్చిన మీకు వందనాలు సమర్పిస్తున్నాం. గ్రంథంలో ఒక విశేషమైన సమాచారం. మోసపోకుడి అనే దైవ సందేశాన్ని మనం ఆలోచించేద్దాం. వాస్తవానికి మనం మోసపోయిన వారం అంటున్నాడు గ్రంథం. తీతు పత్రికలో 3వ అధ్యాయం, తీతు పత్రిక 3వ అధ్యాయంలో 3వ వచనంలో రాబడింది. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును దుష్టత్వములను అసూయందులో కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకరు ద్వేషించుచు ఉంటేమి కానీ గత జీవిత అనుభవంలో మనం అవిధేయులము అవివేకులము మోసపోయి నానా విధములైన దురాశలకు భోగములకు లోబడినవారు. నానా విధమైన దురాశలకు భోగాలకు లోబడిన వారు మోసపోయినవారు. మోసపోయేవారు ఉంటే మోసం చేసేవాళ్ళు ఉంటారు. మోసము చేసేవాడు అపవాది కుయుక్తితో మోసం చేస్తాడు. 2 కొరింథీ 11వ అధ్యాయం 3వ వచనంలో అపవాది తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్టు అన్నాడు. మోసపోయేవాడు ఉంటే మోసం చేసేవాళ్ళు ఉంటారు. మోసపోని వాడిని మోసం చేయలేరు. నువ్వు మోసపోయేవాడు అయితే నువ్వు మోసం చేసేవాళ్ళు ఉంటారు. చేస్తున్నారు. మోసం చేయడానికి ఉపయోగించే సాధనము కుయుక్తి. అపవాది తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్టు అని. ఓపద్య గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఓపద్య 3లో గ్రంథం ఇలాగంటుంది. పర్వతం మీద ఆశీనుడై నివసించువాడా, కిందకి పడదోయగలవాడు ఎవడు అనుకొని నీ హృదయపు గర్వము నిన్ను మోసగించింది. కాబట్టి మోసగించడానికి 2వ కారణం హృదయపు గర్వం. ఎవరి హృదయం గర్వంగా ఉంటే ఆ గర్వపు హృదయము తను మోసం చేస్తుంటుంది. అపవాది కుయుక్తి చేత మోసం చేస్తే నీ హృదయ గర్వము నిన్ను మోసం చేస్తుంటుంది. మోసపోకుడి. మోసపోవటానికి 3వ కారణం మోసం చేసే ప్రక్రియ జరుగుతుంటుంది. ఒక ప్రవక్త మోసపోతే పరమానంద దేవుడు వాడిని మోసం చేస్తాడు. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనంలో రాబడింది. యెహెజ్కేలు 14:9లో మరియు ప్రవక్త ఒకడు మోసపోయి మాట చెప్పిన ఎడల యెహోవా నేనే ఆ ప్రవక్తను మోసపుచ్చువాడనై నేనే వానికి విరోధినై నా జనులైన ఇశ్రాయేలీయుల నుండి వారిని నిర్మూలము చేస్తును. ఇశ్రాయేలీయులు ఇకరులను విసర్జించి తొలగిపోకయు తాము చేయు అతిక్రమలన్నిటి చేత తమ్మును అపవిత్రపరచుకొనుడి. నా జనులగునట్లును నేను వారికి దేవుడినై ఉండునట్లును వారు అలాగున తమకు కలుగు చేసుకున్న దోషమునకు శిక్ష నొందుదురు. ప్రవక్త యొద్ద విచారించి వారి దోషమెంతో ప్రవక్త అంతే అగును.
నువ్వు వినే బోధ చాలా ప్రాముఖ్యంగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ప్రవక్త ఒకడు మోసపోయి మాటలు మాట్లాడుతుంటే ప్రవక్తే అతను మోసపోయి మాట్లాడితే పరమదేవుడు చెప్పి నేను అతను మోసం చేస్తున్నా, అతని దగ్గర విచారణ చేసి నీవు మోసపోతావు. కాబట్టి నువ్వు వినే బోధ చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. మోసపోవటానికి కారణాలు గ్రంథం మాట్లాడుతుంది. అందువలన మోసపోకుడి అని ప్రత్యేకించి సందేశం ఉంటుంది. రెండవ తిమోతి 3వ అధ్యాయం 12-13 వచనాలు రాబడున్నాయి. 2వ తిమోతి 3వ అధ్యాయం క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకుచు వారందరూ హింస పొందుదురు. క్రీస్తు ప్రభువునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించావా? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ, కొందరుగా ఎందరైతే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశిస్తారో వారందరూ హింస పొందుదురు. హింస అనేది సహజమైన కార్యక్రమం. హింస పొందకుండా తప్పించుకోవడానికి మనుషులు కుయుక్తిగా ప్రవర్తిస్తారు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. 13వ వచనంలో అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసం చేస్తూ ఇతరులు మోసం చేసేవాడు తాను మోసపోతాడు. దుర్జనులను వంచకులను ఇతరులను మోసం చేస్తూ తాను మోసపోతూ ఏం చేయలేదు, ఏం సాధించబోతాడు? మోసపోయిన వాడు ఏం సాధించలేడు. అందువలన నీ హృదయ గర్వం నిన్ను మోసం చేస్తుంది, సుయుక్తి మోసం చేస్తుంది, అబద్ధ బోధ మోసం చేస్తుంది, నీ హృదయపు గర్వము మోసం చేస్తుంది. మోసపోయిన నీవు మోసపరచబడుతుంటావు. మోసపోకుడి. మనుషులు నిత్యత్వాన్ని దేవునితో అనుభవించాలి. మోసపోయిన వాడెవడు నిత్యత్వాన్ని దేవునితో అనుభవించే అవకాశాలు ఉండవు. 1 కొరింథీ 6వ అధ్యాయం 9వ వచనంలో మాట్లాడబడింది. 1 కొరింథీ 6వ అధ్యాయం 9వ వచనంలో మోసపోకుడి మాట్లాడాడు. చదవేసి 6వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యం మీకు ఇది సమాచారం చెప్పేశాడు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. వాస్తవానికి మానవ జీవితం యొక్క అగత్యత ఏమి అంటే న్యాయంగా ప్రవర్తించాలని దేవుడు కోరుకుంటున్నాడు. 6వ అధ్యాయంలో మనం చదివాం 6వ వచనం. అయితే హోషేయ 6వ అధ్యాయం 6వ వచనంలో మనం చదివిన విశేషమైన సమాచారం లాగుంది. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ఆదాము నిబంధన మీరినట్లు వారు నేర్ల విశ్వాసఘాతకులైన నిబంధనను మీరి ఉన్నారు. మీకా గ్రంథంలో 6వ అధ్యాయం 8వ వచనం ఎలా రాబడింది? మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉంది. న్యాయంగా నడుచుకో, కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి దేవుని సముఖంలో దీన మనసు కలిగి ఉంటున్నావు అని చెప్పి యెహోవా నిన్ను అడిగేది ఇంతవరకే. న్యాయంగా నడుచుకో. కారణం ఏమంటే అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాదు. న్యాయంగా నడుచుకోవటం అనేది ఒక జీవిత అవసరత. ఎదుటివాడు న్యాయంగా ఉన్నాడో లేదో నీకు అనవసరమైన సమాచారం. నీ వ్యక్తిగతమైన జీవిత అనుభవంలో ఇది న్యాయమేనా, నేను జరిగించేది న్యాయమేనా, నేను మాట్లాడేది న్యాయమేనా, నా ప్రవర్తన న్యాయమేనా, నా భావన న్యాయమేనా, న్యాయం గురించి ఆలోచించాలి.
అన్యాయస్తులు దేవుని రాజ్యమును వారసులు కాదు. మోసపోతున్నావు నీవు. న్యాయంగా ప్రవర్తించడానికి దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఓ మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది. ఉత్తమమైనది ఏదంటే న్యాయంగా నడుచుకో. న్యాయంగా నడుచుకో. ఎందుకు న్యాయంగా నడుచుకోవాలంటే అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాదు. కానీ మా మానవ జాతి సహజంగా కోరేది ఏంటంటే ఎదుటి మనిషి తనకి న్యాయం చేయాలనుకుంటాడు. అది నీది న్యాయమేనా అంటుంటాడు. అతని న్యాయమో కాదు నాకు సంబంధం లేదు. నీ జీవితానుభవంలో నీవు చేసేది న్యాయమేనా? దేవుని దృష్టిలో ఇది న్యాయంగా ఉందా? న్యాయంగా నడుచుకో. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాదు. ఒక భర్తగా నువ్వు న్యాయంగా నడుచుకో. ఇది న్యాయమేనా నీకు? అలాగన ప్రతి వ్యక్తి ఏం చేయాలంటే తన జీవిత అనుభవంలో ఇది న్యాయమేనా, నా దేవుని దృష్టిలో న్యాయంగా అనుసరిస్తున్నానా లేదా అని ఆలోచించేయటం ప్రాముఖ్యమైన సంగతి. కారణం ఏమంటే అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాదు. కాబట్టి అన్యాయంగా ప్రవర్తించుతూ దేవుని రాజ్యానికి వెళ్తాను అనుకునేవాడు మోసపోయినవాడు. మోసపోకండి. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాదు. చదువుతాం కింద తర్వాత అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, సంయోగులైనను, దొంగలైన, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను దేవుని రాజ్యములకు వారసులు కానేరరు. దేవుని రాజ్యములకు వారసుడు కావాలి అంటే అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాదు. దేవుని రాజ్యానికి వారసుడు కారని చెప్పి లిస్టిచ్చాడు ప్రత్యేకించి. జారత్వం చేసేవాడు. జారులైనను, విగ్రహారాధకులైనను. విగ్రహారాధకుడు ఎవడి? విగ్రహారాధకుడు. బొమ్మను మొక్కేవాడా? బొమ్మను మొక్కేవాడు విగ్రహారాధకుడు అనే భావనతో చెప్పట్ల గ్రంథం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం, ఎఫెసీయులకు 5వ అధ్యాయంలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం. 5వ వచనం చదువుతాం. వ్యభిచారి అయినను, 3వ వచనం నుండి 5:3 నుండి మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతే గాని లోభత్వమే గాని వీటి పేరు కూడా ఎత్తకూడదు కనీసం. ఇదే పరిశుద్ధులకు తగినది. 5వ వచనంలో వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైన లోభి అయినను దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు. లోభి అయితే విగ్రహారాధకుడు. లోభి విగ్రహారాధకుడు. నువ్వు విగ్రహారాధ బొమ్మ దగ్గర పోయి మొక్కాల్సిన అవసరం లేదు. లోభత్వం చేస్తూ కలిగి ఉంటే నువ్వు విగ్రహారాధకుడు అన్నట్టు పరిశుద్ధం. లోభి అయిన విగ్రహారాధకుడు దేవుని రాజ్యానికి వారసుడు కానాడు. నీకు లోభత్వం అంటే దేవుని రాజ్యానికి వారసుడు కావు. కొలస్సీయులకు రాసిన పత్రికలో దీన్ని స్ట్రైట్గా మాట్లాడేశాడు. 3వ అధ్యాయం 3వ వచనం మరోసారి. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన ధనాపేక్షను ధనాపేక్ష ఉంటే విగ్రహారాధకుడవు దేవుని రాజ్యానికి వారసుడు కావు. లోభత్వం ఉన్నా, ధనాపేక్ష ఉన్నా విగ్రహారాధకుడే. బొమ్మ దగ్గర పోయి మొక్కకండి. నువ్వే బొమ్మను ఇంట్లో పెట్టుకోకండి. గృహదేవతను పూజించాల్సిన అవసరం లేదు. విగ్రహారాధకుడు అనేక మంది దీన్ని గుర్తించకుండా జీవితం కొనసాగిస్తారు.
దేవుని రాజ్యం మోసపోతున్నావు. దేవుని రాజ్యానికి వారసుడు కావు. నీ లోభత్వం ఉంది, దేవుని రాజ్యానికి వారసుడు కాని విగ్రహారాధకుడు. ధనాపేక్ష ఉంది, నువ్వు విగ్రహారాధకుడు, దేవుని రాజ్యానికి వారసుడు కావు. కనుక ధనాపేక్ష అనేది గొప్ప ధనం సంపాదించుకోవాలని ఆలోచన కనుక అవసరం కలే. 30 వెండి రూపాయల కొరకు ధనాపేక్ష కలిగిన ఇస్కరియోతు కృష్ణను నమ్మేసేసాడు. ఎంత డబ్బు, పెద్ద లాభం మొత్తమేం కాదు. ధనాపేక్ష అనేది డబ్బు మొత్తం గురించి ఆలోచన చేసేది కాదు, భావన. ధనాపేక్ష కలిగిన వాడు విగ్రహారాధకుడు. 30 వెండి నాణ్యాల కొరకు బ్రహ్మాండేశ్వరం వేసుకునేవాడు. ఎంత లాభం ఎన్ని కోట్లు వచ్చిన నీకు ఎన్ని కోట్లు రావు. ఎన్ని లక్షలు సంపాదించిన లక్షలు సంపాదించడం, లక్షలు కోట్లు సంపాదించడం స్వభావం కాదు. నీ స్వభావంలో ధనాపేక్ష ఉంటే నువ్వు విగ్రహారాధకుడు, మోసపోతున్న దేవుడి రాజ్యానికి వారసుడు కావు. కాబట్టి చెప్పేసే సమాచారం, మోసపోకుడి అని చెప్పేశాడు. జారుడైనా విగ్రహారాధకుడైనా, విగ్రహారాధన బొమ్మల మొక్కలు వేసాము, బొమ్మలు నాకు అసహ్యం అంటే అనొచ్చు. నువ్వు బొమ్మను అసహించుకోవచ్చు. కొంతమంది ఒక విగ్రహాలు లోపల పెట్టుకుంటారు అంట. లోపల పెట్టుకుని విగ్రహాలు పెట్టుకునే మనుషులు. ఏసుకెళ్ళ గ్రంథంలో 14వ అధ్యాయం, ఏసుకెళ్ళి 14వ అధ్యాయం మొదటి వచ్చిన చదువుతాం. అంతటా ఇశ్రాయేలు పెద్దలలో కొందరు నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా యెహోవాకు నాకు ప్రత్యక్షమైన నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో లోపల బొమ్మలు పెట్టుకున్నారా, రాళ్ళు పెట్టుకున్నారా, లోపల విగ్రహాలు పెట్టుకున్నారా? హృదయంలో విగ్రహం పెట్టుకొని నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరములు తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా చెప్పేసి ప్రత్యేకించి విగ్రహములు మనసులో పెట్టుకొని, ధనాపేక్ష పెట్టుకొని, లోభత్వం పెట్టుకొని సమకానికి వచ్చారంటే విగ్రహం లోపల పెట్టుకుని వచ్చారు. విగ్రహారాధకులు దేవుని రాజ్యానికి వారసుడు. మోసపోతున్నాడు. మోసపోకుడి. విగ్రహారాధకుడైనా, లోభి అయినా, ధనాపేక్షపరుడైనా ఒకటే కార్యక్రమం. కాబట్టి మొదటి సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయం 22వ వచనం నుండి గ్రంథం ఇలాగా తెలుస్తుంది. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనం నుండి విగ్రహములను లోపల పెట్టుకొని చదివే. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం ఆలోచించుము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలు ప్రభు అర్పించడం కంటే శ్రేష్టము. తిరుగుబాటు చేయడం, చెప్పడం పాపంతో సమానము. మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుతో సమానము. మూర్ఖతను కనపరిచేవనుకో, మూర్ఖత. దేవుడు తన చిత్తాన్ని తెలియజేసిన తర్వాత దానికి లోబడకుండా కనుపరిచేది స్వభావము మూర్ఖత. ఈ మూర్ఖత కలిగిన వాడు మాయా విగ్రహములు గృహదేవతను పూజిస్తున్నవాడు సమానం. మోసపోవద్దు దేవుడు రాజ్యం. కాబట్టి వాస్తవమైన సమాచారం, అంతరంగంలో జరుగుతున్న కార్యక్రమాన్ని దేవుడు కోరుకుంటున్నాడు, కానీ బయట బాహిరంగంగా నువ్వేం చేస్తున్నావు సమాచారం. మోసపోకుడి. దేవుడి రాజ్యం కావాలన్నా మోసపోకుడి. నీకు నిత్యత్వం కావాలన్నా, దేవునితో సహవాసంగా భాగ్యం కావాలన్నా పరిస్థితులు వేరుగా ఉండాల్సిన వాటి. జారుడైనా, విగ్రహారాధకులైనా, లోభులైనా, ధనాపేక్షపరులైనా అలా లిస్ట్ వేసుకుంటూ వరుసని చెప్పుకుంటూ మోసపోవద్దు.
ఇది వ్యక్తిగతమైన జీవిత అనుభవంలో అంతరంగా జరిగే స్వభావాన్ని బట్టి పరమదేవుడు అంగీకరిస్తాడో నిరాకరిస్తాడనే సంగతి తెలియాల్సిన అవసరం ఉంటుంది. మోసపోవాల్సిన అవసరం లేదు. మోసపోకుడి. నెంబర్ 2, 15వ అధ్యాయంలో 15వ అధ్యాయం 1 కొరింథీ 15వ అధ్యాయం 33వ వచనంలో మాట్లాడబడింది. మోసపోకుడి. దుష్ట సాంగత్యము చెప్పేసే సమాచారం. దుష్ట సాంగత్యం అనే దాన్ని ఇంగ్లీష్లో చెప్పాడంటే ఈవిల్ కమ్యూనికేషన్స్ అన్నాడు. కమ్యూనికేషన్స్ ఎలాగుంటాయంటే ఈ రోజున కమ్యూనికేషన్స్ ఫోన్లో కమ్యూనికేట్ చేస్తాడు. కమ్యూనికేషన్, ఈవిల్ కమ్యూనికేషన్స్. సాంగత్యం అంటే సహవాసం చేయటం అనేది తెలుగులో ఉంది, కానీ వాస్తవానికి ఈవిల్ కమ్యూనికేషన్. నువ్వు ఎలా కమ్యూనికేట్ చేస్తావో. రచన చదువు ద్వారా కమ్యూనికేషన్ జరుగుతుంది. వార్తాపత్రికల వల్ల కమ్యూనికేషన్ జరుగుతుంది. మ్యాగజైన్స్ నువ్వు చేసే మధ్య చదివే మ్యాగజైన్ వల్ల కమ్యూనికేషన్ జరుగుతుంది. నీ ఫోన్ కాల్స్ వల్ల రకరకాల కమ్యూనికేషన్ జరుగుతుంటుంది. ఈవిల్ కమ్యూనికేషన్ కరప్ట్ గుడ్ మారల్స్. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మోసపోతున్నావు లేవు. నేనేం చదివితే నాకు చదువు, నేను బాగానే ఉంటాను. నువ్వేం చదివితే బాగుండవు. ఈవిల్ కమ్యూనికేషన్ కరప్ట్ గుడ్ మారల్స్. నేను ఎవరితో మాట్లాడితే ఏముంది కాదు. ఈవిల్ కమ్యూనికేషన్ కరప్ట్ గుడ్ మారల్స్. అందువల్ల నువ్వు మోసపోతున్నావు. నేనేం చదివితే ఉంది, నేను ఎవరితో మాట్లాడితే ఉంది, నేనేం చేస్తే కార్యక్రమం ఏముందో అనుకుంటున్నావు. మోసపోతున్నావు. మోసపోకుడి. నీ సాంగత్యం వలన నువ్వు మోసపోతున్నావు. మోసపోయి మంచి నడవడిని చెరుపుకుంటున్నావు. నువ్వు చెరుపుకోవడానికి కారణం అది. ఎవరో చెడబడుతున్నా, నీ అంతా నువ్వే చెరుపుకుంటున్నావు దాన్ని. కాబట్టి నన్ను వాడు పాటు చేశాడు, వీడు పాటు చేశాడు, అది పాటు చేయడు కాదు. ఎవరు పాటు చేయట్లేదు, నువ్వే పాటు చేసుకుంటున్నావు. దేని వల్ల పాటు చేసుకున్నావు అని చెప్పేశాడు. మోసపోయి ఈవిల్ కమ్యూనికేషన్ వల్ల పాటు చేసుకుంటున్నావు. మోసపోకుడి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నువ్వేం చదువుతున్నావు? పవిత్రమైనదేనా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? ఉత్తమమైన వాటితోనేనా? భక్తి కలిగిన వాటితోనేనా? ఏ సంబంధాన్ని పెట్టుకున్నావు? ఆరోగ్యమైనమైనా? అలాగనే ఆలోచించడం ప్రాముఖ్యం. లేకపోతే నువ్వేం చేస్తావు? మోసపోతున్నావు. నేను ఎవరితో ఉంటేనేమనుకుంటున్నావు? పొరపాటు జరుగుతుంది. కనుక నీ సహవాసము పరిశుద్ధమైందిగా, నీ బాంధవ్యము దైవికమైందిగా, నీ సంభాషణ ఉత్తమైనదిగా రుచి కలిగిన సంభాషణ ఉండాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే మోసపోతున్నావు. అలాగే చేసినా కూడా నేను బాగానే ఉన్నాను అనుకునే భావన చాలా పొరపడ్డది. కాబట్టి చెప్పేశాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మీ నడవడి మంచిదైనా, నీ ప్రవర్తన మంచిదైనా, నీ సాంగత్యం వలన ప్రవర్తన చెడిపోతుంది అనేది దైవ సందేశం. అది కనుక నువ్వు చేసే సాంగత్యం ఆరోగ్యకరమైన సాంగత్యమై ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజుల్లో మన సహోదరులు గ్రూపులు ఉన్నాయంట. నాకు అర్థం గ్రూపులు ఏం గ్రూపులో నాకు అర్థం కాలేదు. ఏం గ్రూపులు అయ్యి? వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపులో ఏం జరుగుతుంది నాకు తెలియదు. అబద్ధాలు ప్రచారం జరుగుతుంది ఆ వాట్సాప్ గ్రూప్లో. అసత్యము ప్రచారం జరుగుతుంది. దుష్ట సాంగత్యం జరుగుతోంది వాట్సాప్ గ్రూప్. అది నీ వాట్సాప్ గ్రూప్లో ఉండే పరిస్థితి ఏంటో నాకు నిజంగా తెలియదు.
ఎవరితో ఈ సాంగత్యం? ఆరోగ్యకరమైన బోధ. నీవు ఆరోగ్యకరమైన బోధ కాకపోతే నీ సాంగత్యం వల్ల నీ మంచి నడవని చెడిపోతే నిత్యత్వంతో కొట్టుకుంటావు. అందువల్ల జాగ్రత్త గుర్తుపెట్టుకున్నాం. కాబట్టి మోసపోకుండా నెంబర్ 2 దుష్ట సాంగత్యం, మంచి నడవడి. నెంబర్ 3 ఎఫెసీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం రాబోతుంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి పట్టునే కోయను అని చెప్పాడు. నువ్వు మోసపోతున్నావు. నువ్వు విత్తే విత్తనాలు జాగ్రత్తగా ఆలోచన చేయడం చాలా ప్రాముఖ్యంగా అవసరం. నీ విత్తే విత్తనాలు అంటే నీ మాట్లాడే మాటలు విత్తనాలుగా మిగిలిపోతాయి, నీ ప్రవర్తన విత్తనాలుగా మిగిలిపోతుంది, నీ స్వభావం విత్తనాలుగా మిగిలిపోతుంది. అది విత్తనం విత్తుతున్నావు, మోసపోతున్నావు. లేదు, ద్వేషము విత్తి ప్రేమని పండుకోవాలని ఆలోచన చేసిన దౌర్భాగ్యులు మోసపోతున్నవా? ద్వేషం ఎత్తితే ద్వేషం వస్తుంది, అంతే, ప్రేమ రాదు. క్రూరత్వం విత్తి క్షేమకరం రావాలని ఆలోచన చేయడం వాళ్ళు జరిగే కాదు. నువ్వేం విత్తుతున్నావో నువ్వు జాగ్రత్త గుర్తుపెట్టుకుంటున్నావు. మోసపోకుడి. ఏ విత్తనం వేస్తే ఆ విత్తనం వచ్చేట్టు వస్తుంది. ద్రాక్ష పండ్లు, పల్లేరు చెట్లు ద్రాక్ష పండు పోయారు. పల్లేరు విత్తనాలు వేసావు, పొలమంతా పల్లేరు జల్లేసావు, అయిపోయింది. ద్రాక్ష పండ్లు వస్తాయా అని ఎదురు చూస్తున్నావు. పొలపంట అసలు మోసపోతున్నావు. ద్రాక్ష పండ్లు రావు. పల్లేరు చెట్టు వేస్తే పల్లేరు కాయలు వస్తాయి. వేప చెట్టు వేస్తే వేపకాయలు వస్తాయి. మామిడి చెట్టు వేస్తే మామిడికాయలు వస్తాయి. నువ్వు ఏ విత్తనం అయితే వేస్తే దానికి పంట వస్తుంది, వేరే పంట రావద్దు. కానీ నువ్వేమనుకుంటావు అంటే నేను ద్వేషించి ప్రేమను సాధిస్తున్నావు అనుకుంటావు. క్రూరత్వం ప్రదర్శించి సౌమ్యం రావాలని ఆలోచన చేస్తున్నావు. పొరపాటు చేస్తున్నావు, మోసపోతున్నావు. పరమదేవుడు ఒక శాశ్వతమైన భౌతిక సూత్రాన్ని లోకంలో పెట్టేశాడు. ఏమి విత్తితే ఆ పంటే వస్తుంది. కాబట్టి నువ్వు విత్తేటప్పుడు జాగ్రత్తగా జీవితాన్ని అనుభవించాల్సిన అవసరం. ప్రేమను విత్తు, ఆత్మ సంబంధమైన పరిస్థితులు విత్తు, ఆత్మ సంబంధమైన పంట వస్తుంది. చదువుతారు కింద తర్వాత ఆ మాట లేదు. మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ఎలాగనగా తన శరీరెత్తులను బట్టి విత్తువాడు శరీరం నుండి క్షయమును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటపోయాను అని సమాచారం చెప్పేసి ప్రత్యేకించి. నువ్వు శరీరం బట్టి విత్తుతున్నావా, ఆత్మ సంబంధమైన దాన్ని విత్తుతున్నావా అనేది ఆలోచన చెప్పాడు. నువ్వు విత్తేది ఏంటి? శరీర సంబంధమైన స్వభావమా, ప్రకృతి సంబంధమైన ఆలోచనల, దేహ సంబంధమైన కోరికల, దేన్ని విత్తుతున్నావు? మోసపోతున్నావు. శరీర సంబంధంగా విత్తి ఆత్మ సంబంధమైన వంటి కోయాలని ఆలోచన చేసేవాడు మోసపోతున్నవాడు. పల్లేరు చెట్లు విత్తి ద్రాక్ష పళ్ళు కావాలని కోరుకున్నవాడు మోసపోతున్నవాడు. ఏది విత్తితే ఆ పంట వస్తుంది అనేది వాస్తవమైన సమాజం. మోసపోతున్నావు. గతంలో మోసపోయిన వారు, మోసపోయి ఇతను మోసం చేసిన వారు, అది వాస్తవమైన సమాచారం. దేవుని కృప మహాదర్శి ఏం చేసిందంటే నీ గత జీవిత విధానం నుంచి మార్పు చేసింది. కృప చేసే కార్యక్రమం. అందువల్ల తీతు పత్రికలో 3వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు ఇలా రాబడి చదువుతాం. తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం. ఎందుకనగా మనము కూడా మనకు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును. మోసపోయిన వాళ్ళు నానా విధములైన దురాశలకు భోగములకు దాసులైన భోగములకు దాసులైన వారు మోసపోయిన వారు.
దుష్టత్వం మందు కాలము గడుపుచు అసహ్యులమని గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు కృపయు మానవుల యందు ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగ చేయడం ద్వారా మనల్ని రక్షించెను. మార్పు. గతంలో ఉన్న పరిస్థితి అది. మోసపోయిన వారు, మోసం చేసిన వారు, అవిధేయులు, అక్రంగా ప్రవర్తించిన వారు, దేవుడి ఉగ్రతకు పాత్రమైన మనకు పరమదేవుడు కృపను గురించి ఆయన చెప్పిన చేసిన కాదు. మానవుడు ఆయన కొన్ని ప్రేమ ప్రత్యక్షమైనడు మనం నీతి నుంచి చేసిన క్రియలుగా కాదు, తన కనికరం చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా. ఈ స్నానము రెండవ జన్మకు సంబంధించిన స్నానం. రెండవ జన్మకు సంబంధించిన స్నానం వల్ల మనుషుడు పవిత్రపరచబడుతుంటాడు. మోసపు జీవితం నుండి, మోసపోయిన పరిస్థితుల్లో నుంచి దేవుడు విమోచించి విడుదల చేసి ఆయన కృపలో నిలబెట్టేసి రక్షించబడే పరిస్థితిని కల్పించి, కనుక వాస్తవమైన సమాచారం గత జీవిత అనుభవంలో కొనసాగటం కాదు అని చెప్పేశాడు. మోసపోయిన వారమే, మోసగించిన వారమే, మన హృదయ గర్వం మనల్ని మోసగించాడు. ఇతరుల యొక్క కుయుక్తి మోసం చేసి ఉండొచ్చు, అబద్ధ బోధ మనం మోసం చేసి ఉంచాడు, ప్రవక్త మోసపోయిన ప్రవక్త మనం మోసగించి ఉండొచ్చు. ఇలాగ ఏ రూపంగా మోసపోయామో నాకు నిజంగా తెలియదు. కానీ దేవుని యొక్క కృప ఆప్షన్ ఏం చెప్తుందని చెప్పేశాడు. దేవుని యొక్క దయ, మానవులైన ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియలముగా కాదు, ఆయన కనికరం చొప్పున జరిగించలే కానీ పునర్జన్మ సంబంధమైన స్నానం. పసిబిడ్డ పుట్టినప్పుడు స్నానం చేపిస్తారు బిడ్డకి. కన్న తల్లులకు తెలిసే అనుభవం. నీ బిడ్డలకు స్నానం చేపించారు. అది మామూలుగా మొదటి స్నానం, మొదటి జన్మకి సంబంధించిన స్నానం. అలాగే స్నానం ఎలా జరిగిందో, నీవు మలినంగా ఉంటే అపవిత్రతతో, అవిధేయతతో, మోసపోయిన వారితో, మోసం చేసిన వారితో అపవిత్రంగా ఉండే నీ జీవితానికి పునర్జన్మకి సంబంధమైన స్నానం జరిగింది. పునర్జన్మ సంబంధమైన స్నానం చేస్తే దేవుడు నిన్ను పవిత్రంగా చేయడానికి ఉద్దేశించాడు. ఈ స్నానం వల్ల మనుషులు పవిత్రపరచబడతారు. పవిత్రతను కొనసాగించడం అనేది ఒక అవసరమైన సమాచారం. పునర్జన్మ సంబంధమైన స్నానము జన్మించిన వారికి మాత్రమే సంబంధించింది. కానీ రెండవసారి జన్మించకపోతే నువ్వు అపవిత్రమైన జీవితాన్ని కొనసాగించేవాడివే. ఈ అపవిత్రత పోవటానికి పునర్జన్మ రెండవ జన్మకు సంబంధించిన స్నానం జరగాలి. ఈ స్నానం జరిగేటప్పుడు ఏం జరిగిందని దేవుడి రాజ్యంలో ప్రవేశించదు. ఒకటి నీటి మూలముగాను ఆత్మ మూలంగా జన్మించడం అనేది సమాచారం. కాబట్టి యోహాను సువార్త 3:5 ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించితే జన్మించిన వాడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారు అని సంగతి చెప్పి, గతంలో అన్యాయస్తులమై మోసం చేస్తూ మోసపోయిన మనుషులు మనం అని ఇప్పుడు పునర్జన్మ సంబంధం స్నానం. ఈ పునర్జన్మ సంబంధమైన స్నానం జరిగితే 2 కార్యక్రమాలు జరగాలి. మొదటి కార్యక్రమం ఏం జరగాలి అంటే, నీ స్వభావంలో మార్పు రావాలి. అది నూతన స్వభావం రావాలి. పాత బుద్ధితో బ్రతకటం బ్రతుకు. పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావంలోనే మార్పు రావాలి. ఈ స్వభావంలో మార్పు రాకపోతే మోసపోయిన జీవితం అనుభవం కొనసాగింది. అదే మనిషి స్వభావంలో మార్పు లేదు, కాకపోతే నీళ్ళ మునికొచ్చాడు. నీళ్ళ మునికొస్తే పునర్జన్మ సంబంధం స్నానం కాదు. అనేక మంది నీళ్ళ మునిగిన వారు ఎప్పుడు జీవితం అదే రూపంలో బ్రతికే మనుషులు మోసపోతున్నవారు.
నువ్వు మోసపోతే ఏం జరుగుతుంటావంటే నీ జీవితానుభవంలో మార్పు ఉండదు, నీ స్వభావంలో మార్పు ఉండదు. పరిశుద్ధాత్మ నూతన స్వభావం ఇస్తాడు. కాబట్టి పునర్జన్మ స్నానం జరిగితే పరిశుద్ధాత్మ నూతన స్వభావం ఇస్తాడు మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ రెండో కార్యక్రమం కూడా జరిగిస్తాడు. చనిపోయిన నిన్ను బ్రతికిస్తాడు. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 3వ వచనం సమాచారం రాబడింది. కాబట్టి మోసపోకుడి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము ఆయన మరణంలోనికి కదా. కాబట్టి తండ్రి ఎలాగో లేపబడెనో అలాగే మనము నూతన జీవం పొందిన అది సమాచారం. నూతన జీవం, ఇంతకుముందు లేని జీవము నీలో ప్రవేశించింది. చనిపోయిన నీలో జీవం ప్రవేశించి బ్రతికించబడి. కాబట్టి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి జరిగే రెండవ కార్యక్రమం మొదటి కార్యక్రమం. నూతన జీవంలోనికి ప్రవేశించి చచ్చినవాడు బ్రతికాడు. చచ్చిన వాడు బ్రతకటం వల్ల ఒక విశేషమైన సమాచారం. దేవుడు కృప చేసే మారికి మహత్వత. శవం దగ్గరికి వెళ్ళేవనుకోమా, శవం దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత శవం బతికేది లేచి కూర్చున్నాడు అనుకో, ఆశ్చర్యం కదా. అలాగును అపరాధం చేత పాపం చేత చచ్చింది నీవు బ్రతికించబడటం అనేది ఒక ఆశ్చర్యమైన సమాచారం. అది కృప చేసే కార్యక్రమం. కాబట్టి ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వచనంలో మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు అయ్యిండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు అంటే నూతనమైన జీవంలోనికి ప్రవేశించండి. చనిపోయిన మనుషులోనికి జీవం ప్రవేశించి లేచి కూర్చుంటే ఎలాంటి ఆశ్చర్యమైన సంగతో అలాంటి కార్యము కృపలో మనుషులు దేవుడు మనుషులు కూడా చేసే కార్యక్రమం. చెడిపోయిన వాడు, మోసపోయిన వాడు, మోసగించిన వాడు, దేవుని రాజ్యానికి హక్కు కాని వాడికి చేసిన దేవుడు చేసే ఉపకారం అది. ఆయన కృప చేసే కార్యక్రమం. దేవుని కృప మహాదశ ఏం చేసిందంటే దేవుని దయ మనలో అనుకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా. ఈ పునర్జన్మ సంబంధ స్నానం 2 కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. మొదటి సమాచారం, చనిపోయిన వాడు బ్రతికించబడతాడు, లేచి కూర్చుంటాడు. చచ్చాడని నేను అందరి వచ్చి ఏడుస్తుంటే వచ్చి లేచి కూర్చుంటాడు. 12 ఏళ్ళ అమ్మాయి నాయన వచ్చాడు కుమారి దగ్గరికి, అయ్యా నా కుమార్తె చావు సిద్ధంగా ఉంది అన్నాడు. నేను వచ్చి బాగు చేస్తా అన్నాడు. అందరూ ఇంత అంతలోకి చచ్చిపోయింది. మేళాలు ఊతున్నారు. చచ్చిపోయేదాన్ని మేళాలు ఊతుంటే చనిపోయేదా ఆయన తొందర పెట్టవద్దు కానీ లేదు ప్రమాణేసి వచ్చి చనిపోయిన అమ్మాయిని చేపట్టుకుని లేవనెత్తారు. లేచి కూర్చుంది. చనిపోయింది, బ్రతికింది. అలాంటి జీవితానుభవం నీకు క్రీస్తు యేసులో దేవుడు అనుగ్రహించేది. అపరాధం చేత పాపం చేత చచ్చిన వారిని బ్రతికించిన కార్యక్రమం. నువ్వు బ్రతికించబడిన అనుభవం కలిగి ఉన్నావా? కలిగితే అప్పుడు పునర్జన్మ సంబంధ స్నానం జరుగుతుంది. పునర్జన్మ సంబంధమైన స్నానం జరిగినప్పుడు నూతన జీవంలోనూ ప్రవేశించి కూర్చున్న తర్వాత ఇంకేం చేస్తుంటే బ్రతుకుతాయి. తర్వాత బ్రతకడానికి నూతన స్వభావం, మామూలు పాత బుద్ధితో బ్రతికే విధానంలో సంపూర్ణంగా వేరొక ఆరోపణలో మనుషుల జీవితం. ఏంటి ఇంతకుముందు ఇలాంటి వాడు ఇప్పుడు అలాగే అయ్యాడు. అది సమాజం ఎలాగయ్యాడు అని చెప్పాడు ప్రత్యేకంగా. మొదటి తిమోతి 1వ అధ్యాయం 12వ వచ్చింది. నేను పూర్వము దోషికుడును, హానికరుడును, హింసకుడు. అది నా పూర్వము గతి స్థితి. కాబట్టి మోసపోకుండా దేవుని సమస్యలకు పరిశోధిస్తే జరిగే విశేషమైన కార్యక్రమం. పూర్వము నేను దోషకుడును, హింసకుడును, హానికరుడు. నన్ను తన పరిచర్యకు పిలిచి నమ్మకమైన వారికి ఇచ్చినందుకు మన ప్రభునేశ్వరుని బట్టి కృతజ్ఞుడైనా తెలియక అవిశ్వాసంలో చేస్తే కనుక కనికరించబడుతుందని చెప్పాను. కాబట్టి పూర్వపు ప్రస్తుతపు వ్యత్యాసము నూతన జీవితానుభవంలో కలిగిన విషయం. కాబట్టి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
20వ వచనంలో ఏం జరిగిందంటే మార్పు జరిగింది. నూతన స్వభావము, నూతన జీవము రెండు ప్రవేశించిన మనిషికి జీవిత అనుభవం ఇది. చనిపోయి సిలువేయబడి ఉన్నాను, నేను కాదు, అది అయిపోయాడు, వాడు చచ్చాడు. గతంలో మోసపోయిన వాడు, మోసగించిన వాడు చనిపోయాడు. మోసగించబడ్డాడు, చనిపోయాడు. ఇక బ్రతికేది నేను కాదు, క్రీస్తు నాలో బ్రతుకుతున్నాడు. నాలో నూతన జీవం వచ్చింది. నూతన జీవం రావటం మాత్రం నూతన స్వభావంతో బ్రతుకుతున్నా. జీవించేవాడు నేను కాదు, క్రీస్తు నాయనతో జీవిస్తున్నాడు. ఇప్పుడు శరీరం అంతా జీవించి ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అర్పించుకున్న దేవుని కుమార్ని అందరూ విశ్వాసంలో జీవిస్తున్నా అని చెప్పేసి. కాబట్టి వాస్తవానికి మోసపోయిన మనుషుడా ఒక కృపా ఏర్పాటు జరిగింది. గతంలో మోసపోయినవాడు, మోసపోయి ఇతరులను మోసగించిన జీవితం అనుభవం. కేవలము ఉగ్రతకే పాత్రమైనప్పుడు సైతం పరమదేవుడు కనికరించి ఆయన రక్షకుడికి దేవుని యొక్క దయయు మానవులేడనుకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిరక్షణ చేసిన కీడుమగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధం అనిస్తున్నాం. కొంతమంది మేము కూడా బాప్తిజం పొందామంట. బ్రతికేదా? బ్రతకడానికి ముందుగా చావాలి. చావకుండా బ్రతకరు ఎవడు. చనిపోయిన వాడే బ్రతికించబడుతుంటాడు. గతంలో చనిపోయి ఇప్పుడు బ్రతుకుతాడు. కాబట్టి క్రీస్తుతో కూడా చనిపోయిన వాడు బ్రతికించబడతాడు. నువ్వు చనిపోతే బ్రతికించబడతావు, చావకుండా బ్రతకవు. గోధుమ కింద భూమిలో పడిన తర్వాత చస్తేనే మన బతకెత్తుంది. చావకుండా గోధుమ కింద అలాగే రాతగా రాటుకుండిపోతుంది. అందువల్ల చనిపోయిన వాడు బ్రతికించబడే ఒక విశేషమైన కార్యక్రమం. మోసపోవాల్సిన అవసరం లేదు. కృష్ణ ప్రభుతో పాటు చనిపోతే నువ్వు బ్రతికించబడ్డేదానికి అవకాశం. బ్రతికింపబడ్డావు అంటే నీలో నీకు నూతన జీవం ప్రవేశించింది. ఆ జీవం ప్రవేశించిన తర్వాత జీవంలోంచి నూతన స్వభావం పుట్టుకొస్తుంది. ప్రత్యేకించి ఈ నూతన స్వభావం పుట్టుకొచ్చినప్పుడు మానవ స్వభావంతో ప్రవర్తించాం, గత స్వభావంతో ప్రవర్తించాం. దైవ స్వభావంతో ప్రవర్తించేదానికి మనుషులు కోరుకుంటారు. ఇంకా దైవ స్వభావం నీలో లేకపోతే మోసపోతున్నావు. మోసపోకుండా దేవుడు వెక్కిరింపవాడు. మనుషులు ఏమి విత్తున్నా ఆ పంటనే కోస్తుంటారు. కాబట్టి వాస్తవానికి అనేక మంది జీవితానుభవంలో మార్పు లేకుండా ఎప్పటిలాగానే శరీర స్వభావంతో విత్తితో శరీరమైన పంట వస్తుంది. ఆత్మ సంబంధమైన స్వభావంతో విత్తితో ఆత్మైన పంట వస్తుంది, నిత్య జీవమైన పంట వస్తుంది. కాబట్టి మోసపోకుండా జీవితం కొనసాగించడం తన ప్రాముఖ్యంగా వస్తుంది. మోసపోకుండా దేవుడు వెక్కిరింపబడ్డ అంటే నేను మోసం చేసినా కూడా మీరే పొందుతున్నాను అని నువ్వు దేవుడిని వెక్కిరిస్తున్నావు. నేను ద్వేషించినా కూడా నాకు ప్రేమ వస్తుంది అంటున్నావు, దేవుడిని వెక్కిరిస్తున్నావు. నేను దుర్మార్గం చేసినా కూడా మేలు జరుగుతుంది, దేవుడు వెక్కిరిస్తున్నావు. మోసపోకర్లేదు. మోసపోకుడు దేవుడు వెక్కిరింపబడ్డ. మనుషులు ఏమి విత్తితే ఆ పంట వస్తుంది అనేది వాస్తవం మాట. నీ విత్తే విత్తనాలు ఎలాంటివి, నీకు వచ్చే పంట అదే ఉంటుంది. కాబట్టి అలా రాలేదని నువ్వు ఆలోచన చేసి మోసపోతున్నావు. దేవుడిని వెక్కిరించడానికి ప్రయత్నం చేస్తున్నావు. అది జరిగే కార్యక్రమం కాదు. ఎవడు నీ నుంచి తప్పించుకోవడానికి వీలు, ఎవడు తప్పించుకోవడానికి వీలు. దావీదు భక్తుడే, హృదయానుసారుడే, దేవుని ఘనతను కోరిన వాడే, దేవుని మందిరం కొరకు ప్రయాసపడిన వాడే, ఆశ్చర్యమైన అనేకమైన కార్యములు జరిగించిన వాడే, దేవుని పక్షంగా యుద్ధాలు జరిగించిన వాడే, గొల్యాతును చంపిన వాడే. కానీ విత్తిన పంట పోయకుండా మానలేదు. మనందరూ తెలిసినట్టుగా దావీదు ఒక రోజున యుద్ధానికి పోకుండా ఇంటికాడ ఉండి సాయంకాలం పూట
తన మేడం మధ్యలో తిరుగుతూ ఉంటే ఒక స్త్రీ కనిపించింది స్నానం చేస్తూ. తెలుసుకొచ్చుకొని అంతా వ్యభిచారం చేశాడు. వ్యభిచారం చేసిన తర్వాత ఇంటికి పంపించేశాడు. ఈమె భర్త సైన్యంలో ఉన్నాడు. సైన్యంలో ఉంటే ఈమెకి గర్భం వచ్చింది. భర్త లేకుండా గర్భం వచ్చింది. భర్త లేకుండా గర్భం వస్తే కబుర్య్యా నా పరిస్థితి ఎలాగైంది అని చెప్తే నేను దాన్ని కవర్ చేస్తానని చెప్పిన ఉద్దేశంతో భర్తను పిలిపించాడు రాజుగారు. భర్త వచ్చాడు, అయ్యా హాజరు అన్నాడు. రాజుగారు ఎదురు హాజరుకు వచ్చిన తర్వాత నువ్వు ఇంటికి పో, విశ్రాంతి తీసుకోమన్నాడు. శశామని అక్కడే పడుకున్నాడు. కనుక్కున్నాడు, ఆ ఇంటికి పోలేదు, ఇక్కడే ఉన్నాడు. మళ్ళీ పిలిచాడు, బాగా పట్టించాడు. ఇంటికి పోమని పక్కన ఇక్కడే పడుకున్నాడు. కాబట్టి అసలు ఇంటికి వెళ్ళిపోతే భార్యతో సంసారం చేస్తే అది జరిగిన తప్పు పరిష్కారం అవుతుందనే ఉద్దేశంతో మోసం చేయడానికి మనం ప్రయత్నం చేశాం, కుదరలా. అప్పుడు నెక్స్ట్ ఏం చేశాడు అంటే తన చీటి రాసి అతని చేతికి అప్పగించి ఇతన్ని సైన్యంలో పెట్టి అక్కడ నన్ను బద్దం చంపించేసి చెప్పారు. అతని చావును అతని చేతికి ఇచ్చి పంపించాడు రాజుగా. మోసపోయి విత్తనాలు విత్తుతున్నాడు. కంట్రోస్తున్న సంగతి తెలియదు. ఉరియా చనిపోయాడు. రాజుగారికి పర్వాలేదు అనుకున్నాడు. ఆమెను ఇంటికి తీసుకున్నాడు. మోసపోయిన వాడు, విత్తనాలు విత్తినవాడు, పంట వస్తుందని సంగతి తెలియదు. పెద్ద కొడుకు జబ్బు వచ్చినట్టు పడుకున్నాడు. జబ్బు వచ్చినట్టు పడుకుంటే నాయన దర్శించడానికి దావీదు దర్శించడానికి వెళ్ళాడు. దర్శించడానికి వెళ్ళినప్పుడు ఏనైనా ఏంటి ఎలాగున్నాను విచారించింది. ఏం లేదు, మా చెల్లి తామారు ఉంది కదా, ఆ తామారు వచ్చి నా ఎదుట భోజనం చెందుపరిచి నాకు పెడితే దురాగం పోతుందా. ఈ దేవరాగం రాగా మొత్తానికి రాగం వచ్చింది పోతాను. కాబట్టి చెల్లిని పంపించాను. తానే స్వయంగా చెల్లికమ్మా మీ అన్న దగ్గర ఇంటికి వెళ్ళిపో, వాడికి జబ్బు వచ్చింది ఏదో వండి పెట్టమంట పెట్టాను, నువ్వు అని వండి పెట్టావు. సొంత చెల్లిని పంపించిన వాడు తండ్రే. పంపించిన తర్వాత ఈ అమ్మ కన్య పవిత్రురాలు. ఈ బిడ్డను తీసుకెళ్ళి అన్ని ఇంటికి వెళ్ళి ఆ భోజనం చేసి పెడతాను అందరిని పంపించిన లోనకి రమ్మని తండ్రి. ఆవిడ పాడు చేశాడు. నీ ఉరియాకేం భార్యకి ఏం చేసావో నీ పిల్లకి నేను అది చెప్పేస్తాను అని చెప్పాడు. పర్లేదు, మోసపోవద్దు. ఆమె చెడిపోయిన పరిస్థితి, చెడగొట్టబడింది. ముసుగు తీసుకుని ఇంటికి వస్తావా? అన్నయ్య చూశాడు. ఏమా తల్లి సొంతాన్ని చూశాడు. ఏమైంది? అన్నయ్య దగ్గర నీకు అపవిత్రం జరిగింది కదా, ఆ సంగతి తెలుసుకుంటా. కాబట్టి కొడుకు చంపేశాడు. వేసిన విత్తనాలు వచ్చాయి కాబట్టి గుర్తుపెట్టి మోసపోవాల్సిన అవసరం లేదు. దేవుడు వెక్కిరింపబడు. ఎవడైనా ఇలాగ చేసుకుంటే ఒకరిని విత్తిన విత్తనానికి పంట రాదు అనుకుంటే మోసపోతున్నావు. మోసపోవాల్సిన అవసరం. దేవుడు వెక్కిరింపబడు. దేవుడు నేను ద్వేషం ఇచ్చాను, ప్రేమను పోస్తున్నాను అన్నవాడు మోసపోయినవాడు. నేను చెడుతనం ఇచ్చాను, మంచిని కోస్తున్నాను అన్నవాడు మోసపోయినవాడు. దుర్మార్గత ఇచ్చాను, క్షేమాన్ని కోస్తున్నాను అన్నవాడు మోసపోయినవాడు. మోసపోకుండా దేవుడు విక్రమిస్తాడు. మనుషుడు ఏమి విత్తున్నా పట్టుదే కోస్తాడు. అందువల్ల జాగ్రత్త గుర్తుపెట్టుకొని మోసపోయిన జీవిత అనుభవం నుంచి బయటికి తిరిగి రావాల్సిన మనుషులు ఉంటారు. నీ కార్యాలు మార్చబడాల్సిన అవసరం ఉంటుంది. నీ భావన మార్చబడవలసి ఉంది. నీ మాటలు మార్చబడవలసి ఉంది. నీ స్వభావం తత్వం మార్చబడవలసిన అవసరం ఉంది. మోసపోవాల్సిన అవసరం లేదు.
అందువల్ల దేవుని గ్రంథంలో తెలియజేసే విశేషమైన సమాచారం ఏం చెప్తున్నాడు అంటే, శరీరానుసారంగా విత్తేవాడు శరీర సమాన పంట వస్తాడు, ఆత్మానుసారమైన విత్తేవాడు నిత్యజీవమైన పంట వస్తాడు. నీకు నిత్యజీవమైన పంట పోయాలంటే ఆత్మానుసారమైన కార్యం విత్తనం జాగ్రత్త. ఆత్మ సంబంధమైన కార్యములు ఏం జరిగిస్తున్నావు? నిత్యజీవమైన పంట పోయటానికి నువ్వు చేసే కార్యక్రమాలు విత్తనాలు ఏంటి? అందువల్ల ఏం చెప్పాడు, సద్భక్తితో బ్రతుకు ఉద్దేశించి వాళ్ళందరూ హింస పొందుతుంది, మోసపోవస్తాం. అందువలన మొట్టమొదటి జరిగించిన సమాచారం ఏమంటే, నీ హృదయ గర్వం నిన్ను మోసం చేస్తుంది, కుయుక్తి మోసం చేస్తుంది, వేషధారణ మోసం చేస్తుంది. కాబట్టి నీ జీవిత శైలి మోసం చేస్తుంటుంది, నేను నీ అపవిత్రతని మోసం చేస్తుంది, దురాలోచనలు నేను మోసం చేస్తుంటాయి. మోసపోవచ్చు. జారులైనా దేవుని రాజ్యానికి వారసులు కాదు. మోసపోయి నువ్వు అపవిత్రతగా ప్రవర్తించుతూ దేవుని రాజ్యానికి వారసులు అవుతావని ఆలోచన చేస్తూ మోసపోతున్నవాడి, విగ్రహారాధకుడిగా నువ్వు మోసపోతున్నవాడి, ధనాపేక్ష కలిగి బ్రతుకుతుంటే అనేక మంది భక్తుల జీవితంలో ధనాపేక్ష ఉంటుంది. ఈ ధనాపేక్ష ఉండి మతంలో ఉంటాడు, మత సమాధాన కార్యాలు జరిగిస్తుంటాడు. ధనాపేక్ష లోపల తన్నుతూ ఉంటుంది. ధనాపేక్ష తన్నుతూ దాన్ని భక్తి బోధలు చేయడం ప్రారంభించే మనుషులు మోసపోతున్నవాడు. మోసపోకుండా నువ్వు ధనాపేక్ష విగ్రహారాధకుడివి, లోభత్వం కలిగిన వాడు విగ్రహారాధకుడు, దాన్ని మోసపోవాల్సిన వచ్చింది. మూర్ఖతను కనిపించే నువ్వు మోసపోతున్నావు, విగ్రహారాధకుడు దేవుని రాజ్యానికి వారసులవుతావు. అందువల్ల నీ మూర్ఖతను కనపరిచిన, ధనాపేక్షను కనపరిచిన, లోభత్వం కనపరిచిన విగ్రహారాధకుడు కనుక నేను బొమ్మల దగ్గర ఇప్పుడు మొక్కనదే ఆ బొమ్మ అంటే నాకు అసహ్యం అన్న నీవు విగ్రహారాధకుడు మోసపోతున్నామని సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం. రెండవ సంగతి చెప్పాడు, నీ దుష్ట సాంగత్యం మంచి మాట్లాడవద్దు. ఈవిల్ కమ్యూనికేషన్, నీకు ఎలా కమ్యూనికేట్ అవుతుందో నీవు ఎలా కమ్యూనికేట్ చేస్తున్నావో ఇతరులకు నువ్వు చూపించే స్వభావంలో కమ్యూనికేషన్ జరుగుతుంది. నీ కమ్యూనికేషన్ వలన నువ్వు మోసపోతున్నావు. ఈవిల్ కమ్యూనికేషన్ అయితే దుష్ట నీ స్వభావం మంచి నడవని చెప్తావు. నీ మంచి నడవని చెడపడానికి నీ కమ్యూనికేషన్ చాలా ప్రాముఖ్యమైన సమాచారం. దుష్ట సాంగత్యము మంచి నడవడి. మూడోదిగా మనం ఆలోచన చేసి చెప్పేసాం, మోసపోకుడి దేవుడు వెక్కిరించమని. నేను ఏమి విత్తుతున్నామో పంటకు వస్తావు. కాబట్టి విత్తే విత్తనం, నీ ప్రవర్తన విత్తనం, నీ మాట విత్తనం, నీ జీవిత శాస్త్రంలో విత్తనం. ఇవన్నీ విత్తనం విత్తుతూనే అవి పంట వస్తూనే ఉంటాయి. వస్తాయి, దాన్ని కాదంటే నువ్వేం చేయడానికి వీలుండదు దేవుడు. కాబట్టి దేవుడు దీన్ని లోడ్ చేస్తున్నాడు, దీన్ని ఏర్పాటు చేస్తున్న వాడై కార్యక్రమాలు జరిగిస్తుంటాడు. కాబట్టి దాంతో గుర్తుపెట్టుకొని మోసపోవాల్సిన అవసరం. అబద్ధ బోధనను మోసం చేస్తుంది. దయ్యాలు బోధ చేస్తుంటాయి. మొదటి తిమోతిలో 4వ అధ్యాయం మొదటి వచ్చిన నుండి నిలబడింది. అయితే మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధను లక్ష్యముంచి విశ్వాసం భ్రష్టుల కుదరని ఆత్మ తేటగా చెప్తున్నారు. చదువుతాం 2:4. కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలు మోసపరిచే ఆత్మలు ఉన్నాయంటారు. మోసపరచు ఆత్మల యందును దయ్యముల లక్ష్యముంచి పరిశుద్ధాత్మ చెప్తున్న సమాచారం. ఆత్మ పరిశుద్ధాత్మ తేటగా ఏమని చెప్తున్నాడు అంటే, మోసపరచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యముంచి అన్న. మోసపరచు ఆత్మలు అపోస్తుల బోధ కాని బోధ చేసేవాడు మోసపరచు ఆత్మ కలిగిన వాడు. ఆత్మనామాలో జరిగిన కార్యక్రమం.
అబద్ధాలు నమ్మే వాళ్ళకి అబద్ధాలు చెప్పడం అనేది మోసపోషాత్మక కార్యక్రమం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయంలో అబద్ధాలు నమ్మే మనుషులు ఉన్నారంట కొంతమంది. అబద్ధాలు నమ్మే వాళ్ళకి అబద్ధాలు చెప్పించడం అనేది దేవుని యొక్క ఏర్పాటు. దేవుడు స్వయంగా ఆ మాటలు చెప్తారు. 13వ అధ్యాయం 19వ వచనం. అబద్ధపు మాటలు జనులు అంగీకరించిన జనులతో అబద్ధపు మాటలు చెప్పుచు శారడై అమలుకొండు రొట్టె ముక్కలకు ఆశపడి మరణమునకు పాత్రలు కాని వారిని చంపుచు బ్రతుకుటకు అపాత్రులైన వారిని బ్రతికించుచు నా జనులలో మీరు నన్ను దూషించదు అయిపోయి చెప్పేశాడు. ఏం చెప్పాడు అంటే స్వలాభం కొరకు, శారీడు ఎవరి కొరకు, రొట్టె ముక్కలు ఆశపడి, స్వలాభం కొరకు ఆశపడి అబద్ధాలు నమ్మే వాళ్ళకి అబద్ధాలు చెప్పే మనుషుడు, అబద్ధపు బోధ, అబద్ధపు మాటలు మాట్లాడేవాడు. నువ్వు అబద్ధాలు నమ్మేవాడివి. అబద్ధాలు నమ్మే నీకు అబద్ధాలు చెప్పించడం అనేది దేవుని యొక్క ఏర్పాటు. దేవుడు స్వయంగా ఏర్పాటు చేస్తాడు. అబద్ధాలు నమ్మేవాడికి అబద్ధాలు చెప్పరా అంటాడు ఆయన. ఇది గ్రంథం యొక్క సత్యం. 1 రాజులు 22వ అధ్యాయంలో అబద్ధాలు నమ్మేవాడికి అబద్ధాలు చెప్పించేది దేవుని యొక్క ఏర్పాటు. నువ్వు మోసపోయే పరిస్థితి అది. చదివేస్తాం. 1 రాజులు 22వ అధ్యాయంలో 22వ అధ్యాయం దయచేసి క్షమించండి, వచ్చిన చెప్తాను. రైట్, 20వ వచనం చదువుతాం. అహాబు రామత్తుల మీదకి పోయి అక్కడ ఓడిపోయినట్లుగా ఎవడు అతను ప్రేరేపించాడు ఒకడు ఈ విధముగా మరి ఒకడు ఆ విధముగా యోచన చెప్పుచుండ్రి. అంతలో ఒక ఆత్మ ఎదుటకు వచ్చి, ఆత్మ దేవుని దగ్గరకు వచ్చి యెహోవా సన్నిధిలో నిలవబడి నేను అతనిని ప్రేరేపించదని చెప్పగా యెహోవా ఏ ప్రకారము నీవు అతని ప్రేరేపించుదామని అతన్ని అడిగాను. అందుకు అతడు నేను బయలుదేరి అతని ప్రవక్తలలో అబద్ధమాడు ఆత్మగా ఉండునని చెప్పాను. ఆయన నీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు పోయి ఆ ప్రకారం చేయమని అతను సెలవించాడు. దేవుడు సెలవించాడు. అబద్ధాలు నమ్మేవాడికి అబద్ధాలు చెప్పు అన్నాడు. యెహోవా నిన్ను గురించి కీడు యోచించి ఈ ప్రవక్తలలో అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. కాబట్టి యెహోవా జరిగించిన కార్యక్రమం అబద్ధాలు నమ్మే నీకు అబద్ధాలు చెప్పించి నిన్ను మోసం చేసే కార్యక్రమం. నువ్వు అబద్ధాలు నమ్మేవాడు అయితే అబద్ధాలు నమ్మించటం అనేది దేవుడి కార్యక్రమం. నీ స్వభావం అబద్ధాలు నమ్మే స్వభావం. సత్యానికి చెవి ఒక కల్పనాకారు వైపు తిరిగే నీకు అబద్ధాలు నమ్మే స్వభావం. కాబట్టి అహాబు అబద్ధాలు నమ్మేవాడు. 400 మంది ప్రవక్తలు అహాబుకు. ఈ 400 మంది బయలు ప్రవక్తలు అహాబుకు అబద్ధాలు చెప్తూ ఉండేవాడు. అలా పోషించబడుతుండేవాడు. రామత్ గిలాద్ మీదకి యుద్ధానికి వెళ్ళడానికి ప్రేరేపిస్తున్నాడు. కాబట్టి రాజు పోయి జయమందు అంటాడు. జయమందుతాడా? పోయి చేస్తాడు అన్నమాట. రామత్ గిలాద్ మీదకి అహాబు యుద్ధానికి వెళితే చచ్చిపోతాడు, యుద్ధంలో చచ్చిపోతాడు అనేది సత్యం. ఈ అబద్ధ ప్రవక్తలు ఏం చెప్తుంటారు అంటే, బోధకులు ఏం చెప్తుంటారంటే పోయి జయమందు అంటుంటారు. 400 మంది చెబుతుంటే తప్పెందుకు అవుతుంది అనేది వాళ్ళ అభిప్రాయం. 400 మంది ప్రవక్తలు ఒకే స్వరంతో పోయి జయమందు అంటే జయమందుతాను అన్నాడు. మేకయాని పిలిపించాడు. యెహోవా ప్రవక్త మేకయ వచ్చి, ఏమయ్యా మేకయ నేను పోయి జయమందుదనా అని అడిగితే, పోయా జయమందుదు అని చెప్పని వ్యంగ్యంగా మాట్లాడాడు. అరే మరి వ్యంగ్యం కాదురా, అసలు సంగతి ఏందో చెప్పు, నా సంగతి ఏంటో చెప్పాను. నువ్వు నిజంగా సత్యాన్ని అంగీకరించింది నువ్వు వాస్తవం.
పరమందం దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన సముఖం రెండో కుడి వైపున ఎడమవైపున అనేక మంది దేవదూతలు కూర్చుంటారు. క్వశ్చన్ డిబేట్ జరుగుతారు. ఆహాబు రామత్ గిలాద్ మీదకి వెళ్ళి అతను పడిపోయేటట్టుగా ఎవడు ప్రేరేపిస్తాడు అని అడిగాడు ఆయన. ఒకడు ఆరూపంగా ఒకటి ఈ రూపంగా సమాధానం చెప్తున్నారు. సమాధానం రకరకాలుగా వచ్చేటప్పటికి ఎదురుగా ఒక ఆత్మ వచ్చాడు. నేరుగా నిన్ను ఎదురుదే ఉంది. అయ్యా నేను చేస్తాను నా పని అన్నాడు. ఎవరు చేస్తారు? ఒక ఆత్మ చేస్తాను అన్నాడు. ఏం చేస్తావు నువ్వు అంటే, నేను వెళ్ళి ఆ 400 మంది అతను ప్రవక్తల నోట అబద్ధమాడే ఆత్మగా ఉంటా, మోసపరిచే ఆత్మ ఉంటా, దయ్యాల బాటు చేస్తా అని చెప్పేసి. కాబట్టి అతను వెళ్ళి ఆత్మ ఇచ్చేసాడు. 400 మంది ప్రవక్తలు ఒకే భాష మాట్లాడారు. ఏమని చెప్పించాడు? ఆహాబు పోయి జయమందుతాడు అని చెప్పించాడు. మేకయ్య అంటున్నాడు, రేపు పోతే చస్తావయ్యా అని చెప్పాడు. మేకయ్య చెప్పి మేము యెహోవా ప్రవక్త నువ్వు పోతే చస్తావని యెహోవా ప్రవక్త చెప్తే 400 మంది బయలు ప్రవక్తలు ఏకంగా నువ్వు పోయి జయమందుతావు అంటే అబద్ధాలు నమ్మేవాడు అబద్ధాలు నమ్మి వెళ్తున్నాడు. వెళ్తుంటే జనులారా ఆ జాతక ఆలకించండి, ఈయన తిరిగి వస్తే యెహోవా నా ద్వారా పలకలేదని చెప్పని మేకయ్య చెప్పాడు. ఈ మేకయ్య మీద కోపం పెట్టుకొని అతను జైల్లో పడేశాడు. నేను తిరిగి వస్తాను, అప్పటిదాకా ఇడికి జైలు కూడి పెట్టండి అని చెప్పాడు. కాబట్టి మేకయ్యకి జైలు కూడి పెట్టించి ఆహాబు యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చాడా? తిరిగి శవం తిరిగి వచ్చి. అందువల్ల ఏం జరుగుతుందంటే అబద్ధాలు నమ్మే జనులకు అబద్ధాలు చెప్పే జనం ఉంటారు, చెప్పించేవాడు దేవుడు. నువ్వు అబద్ధాలు నమ్మేఅయితే దేవుడు నిత్యాన్ని నీకు అబద్ధాలు చెప్పేసి. అందువల్ల నువ్వు ఎవడో మోసపోయి అబద్ధాలు నమ్మే పరిస్థితిలో నీకు మా అబద్ధాలు చెప్పించే జనం కార్యక్రమం దేవుడు పూనుకొని జరిగిస్తుంటాడు. నువ్వు సత్యానికి చెందివ్వాల్సిన అవసరం ఉంటుంది. 2 తిమోతి 4:3 గ్రంథం తెలిసి దాదాపు 2 తిమోతి 3:4 ద్రోహులు మూర్ఖులు గర్వంతులు దేవుని కంటే సుఖమును ఎక్కువని ప్రేమించేవారు 4:3 ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురదచెవులు గలవారై చెవులకు రోగం వచ్చిందన్నమాట. స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు. ఎవరు బోధకులు కావాలి? వీళ్ళకి అనుకూలమైన బోధ చేసేవాడు కావాలి, అడిగి నచ్చే బోధ చేసేవాడు కావాలి, ఆడి మెచ్చుకునేవాడిని తను మెచ్చుకునే బోధ చేసేవాడు కావాలి. స్వకీయ దురాశలు కలవారై స్వకీయ దురాశలకు ఫోన్ చేసుకొని సత్యమునకు అని సమాచారం. సత్యమునకు చెవి ఒక కల్పనా కథల వైపు తిరిగే మనుషులకు, అబద్ధాలు నమ్మే మనుషులకు అబద్ధాలు చెప్పించేది దేవుని యొక్క కార్యం. మోసపోవాల్సిన అవసరం. నీ టేస్ట్ ఏంటో నీ టేస్ట్కి అనుకూలంగా దేవుడి సందేశం. ఆహాబుకు సత్యం అంటే అలర్జీ. ఈ సత్యం అంటే అలర్జీ. అబద్ధాలంటే చెవు కోసుకుంటుంటాడు. కాబట్టి అబద్ధాలకు చెవు కోసుకున్నా నీకు అబద్ధాలు చెప్పించడం అనేది నా కఠిన భావన అని చెప్పని దేవుడు ఉద్దేశించి తనలో కూర్చుండి ఆత్మ దగ్గరకు వస్తే, అయ్యా నేను చేస్తానమ్మా, అతను మోసం చేస్తాను. ఎలా మోసం చేస్తావు? అబద్ధాలు నమ్మించే మనుషుల్లో అబద్ధాలు నమ్మేవాడు కాబట్టి అబద్ధాలు నమ్మించేటట్టుగా మనుషులకు బాగా సందేశం వినిపిస్తా. అందువల్ల జాగ్రత్తగా మోసపోవాల్సిన అవసరం లేదు. జీవితం మార్పు కావాలి. నీ స్వభావంలో నూతన స్వభావం కావాలి. చనిపోయిన నువ్వు బ్రతికిన అనుభవం కావాలి. క్రీస్తు ప్రభుతో పాటు చనిపోయిన అనుభవం కావాలి. బ్రతికే బ్రతుకు క్రీస్తు కొరకు బ్రతికే బ్రతుకై ఉండాలి.
నేను జీవించేవాడు నేను కాదు, కృష్ణ నాలో జీవిస్తున్నా అనే అనుభవంతో ఉంటేనే తప్ప, లేకపోతే మోసపోయిన జీవిత అనుభవం, నువ్వు మోసపోయే మనుషులు కాబట్టి మోసం మాటలు చెప్పించింది దేవుని యొక్క కార్యక్రమం. కాబట్టి నువ్వు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దేవుడు అబద్ధం నమ్మిస్తాడా? నువ్వు అబద్ధం నమ్మేవాడు కాబట్టి ఇంకేం చేస్తాడు దేవుడు? నువ్వు అబద్ధాలతో సత్యాన్ని క్షమించే పరిస్థితి లేదు. సత్యమునికి చెవికి అనుకూలమైన బోధకులు కావాలి, సత్యానికి చెవిము కల్పనా కథలు కావాలి. కల్పన కథలు కావాలి కాబట్టి కల్పన కథలు చెప్పేవాడిని నీకు ఏకోసం ఏర్పాటు చేసి నువ్వు నాశనాన్ని స్థిరపరచాలని దేవుడు కోరుకుంటాడు. అదే అంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అబద్ధాలు నమ్మే నా జనులకు అబద్ధములు చెప్పుచు చారుడు ఎవలకును రొట్టె ముక్కలకు నాచిపడి మరణకు ప్రాప్తులైన వారిని బ్రతికించచ్చు, మరణకు అపాత్రులైన వారిని చంపుతున్నాడు. నా పరిశుద్ధ నామాన్ని దూషిస్తున్నాం మనుషులు కాబట్టి చెప్పేశాడు. వారు సత్యమునకు చిమ్మకపోతే కల్పనా కథల వైపు తిరుగుతుంటే దేవుడు చేసే పని ఏమని సమాజం అతి దినంలో ఏం చెప్పాడు అంటే మోసపరచు ఆత్మలయు మోసం చేసేదే ఆత్మలయ్యి దయ్యాలు బోధ లక్ష్యం ఇచ్చి విశ్వాసం రక్షుల ఆత్మత్యాటగా చెప్పు మేలుకోవాల్సిన అవసరం ఉంది. కళ్ళు తెరవలసిన అవసరం ఉంది. నిద్రలో నుంచి ఉడికిపడి లేచి సత్యం కొరకు ఆరాటపడాల్సిన అవసరం ఉంది. సత్యాన్ని కొరకు ఆరాటపడి పునర్జన్మ సంబంధమైన స్నానం, పరిశుద్ధాత్మ నూతన స్వభావం అనుభవించే జీవిత అనుభవంలో నేను కృష్ణ కూడా చనిపోయిన సిలువే పడ్డాను, బ్రతికేది లేదు కాదు, కృష్ణ కొరకు బ్రతుకుతాను అనే జీవిత అనుభవంలో మనుషుడు చెప్పని తేరుకుంటేనే తప్ప, లేకపోతే మోసపోయిన జీవితంలో నేను కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. మోసపోకుండా దేవుడు వెక్కిరింపబడ్డాడు. మనుషులు ఏమి ఇస్తున్నా పంటనే కోస్తారు. ఆ పంట కోసినప్పుడు భయంకరమైన పరిస్థితి. నిత్యత్వం ఒకరోజు ఏడిపోయితే పర్వాలేదు, ఒకరోజు వేదన అయితే పర్వాలేదు. నువ్వు బ్రతికిన బ్రతుకంత కాలానికి ఒక 100 సంవత్సరాలు బ్రతికేవనుకో, 100 సంవత్సరాలు శిక్ష కాలం అయితే ఒకవేళ లెక్కేసుకోవచ్చు. 1 సంవత్సరం అయిపోయింది, ఇంకా 99 సంవత్సరాలు ఉన్నాయి కదా లెక్కేసుకోవచ్చు. దేవుడు టైం స్కెడ్యూల్ తొలగించేస్తాడు. టైం స్కెడ్యూల్ తొలగించేసిన తర్వాత టైం ఉండదు, ఇక వేస్తా. నిత్యత్వం అంటారు దాన్ని. నిత్యత్వంలో కాల పరిమితి ఉండేది కాదు. రోజు దినాలు క్షణాలు తెలియవు. ఇప్పుడు టైం ఎంత అయిందో అని నేను చెప్పుకోవడానికి ఆగిపోయింది. అందువల్ల దేవుడు ఎంత కాలం బ్రతుకుతాడో అంతకాలం. దేవుడు లేని, దేవుడితో సహవాసం లేని జీవిత అనుభవం గడపాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల మోసపోవాల్సిన అవసరం లేదు. మోసపోకుండా దేవుడు వెక్కిరింపబడ్డాడు. మనుషుడు ఏమి ఎత్తుతాడో ఆ పంటనే కోస్తాడో అనే మాట మోసపోతాడు. ఈ స్వభావంలో దైవికమైన స్వభావం లేకుండా శరీర సంబంధం స్వభావంతో బ్రతికే నీకు నిత్యత్వం దేవుడితో ఉండే అవకాశాలు ఉండవు. జీవితాన్ని తీవ్రంగా ఆలోచన చేసి ఎక్కడ అవసరం మార్పు ఆ మార్పును స్వీకరించి పరమదేవుడి సముఖంలో దినాలాపుతో మారు మనసు పొంది ఆయన కృపను అనుభవించాలని ప్రభువు యేసుక్రీస్తు వారి పేరిట మీకు మనవి చేసి ముగిస్తున్నాను. నమస్కారం.